హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అనుచ్ఛేద్ దేశభక్తి అనేటువంటి అనుచ్ఛేదని మనం చూడబోతున్నాము. దేశభక్తి కా अर्थ है. దేశభక్తి అంటే అర్థం ఏంటంటే अपने देश के प्रति प्रेम निष्ठा और సమర్పణ కా భావన. మన యొక్క దేశం పైన ఉన్నటువంటి ప్రేమ, నిష్ఠ మరియు సమర్పణం మనల్ని మనమే సమర్పణం చేసుకునేటువంటి ఒక భావన అనమాట. यह एक ऐसी पवित्र भावना है जो व्यक्ति को अपने जन्मभूमि के प्रति सम्मान, ప్రతి ఒక్కరూ వచ్చేసి మన దేశంని ప్రేమించాలన్నమాట, సమ్మాన్ గౌరవించాలి, और गर्व करना सिखाती है. గర్వంగా మనము ఫీల్ అవ్వాలన్నమాట. एक सच्चा देशभक्त ना केवल अपने राष्ट्र की समृद्धि विरासत, ఒక నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి వాడు దేశము ఆ విధంగా సమృద్ధి చెందుతూ ఉన్నది మరియు సంస్కృతిక సమ్మాన్ కర్తా హై, మన యొక్క సంస్కృతులను గౌరవించడము, బల్కి ఉస్కే వికాస్, దాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడము, और सुरक्षा के लिए बड़े से बड़े त्याग करने के लिए भी सदैव तैयार रहता है. దాన్ని వచ్చేసి రక్షించడం కోసము పెద్ద పెద్ద త్యాగాలను కూడా చేసే విధంగా వచ్చేసి తయారుగా ఉండాలి ఒక దేశభక్తి అంటే. हमारे స్వతంత్ర సేనానియో, మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సైనికులు अपने प्राणों की आहुति देकर हमें सिखाया कि देशहित सर्वोपरि है. దేశహితము కోసము వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా ఆహుతిలోకి అంకితం వేస్తూ ఉన్నారనమాట. అంటే ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఆధునిక సమయమే ఇప్పటి కాలంలో వచ్చేసి దేశభక్తి కా अर्थ కేవల్ సీమా పర్ లడనా హీ నహీ హై. ఇప్పుడున్నటువంటి సమయంలో వచ్చేసి దేశభక్తి అంటే వచ్చేసి మన దేశము సరిహద్దుల్లో పోరాడడం మటుకే కాకుండా బల్కి ఏక్ జిమ్మేదార్ నాగరిక బన్కర్, ఒక మంచి నాగరికుడుగా ఎదగాలి. సమాజ్కి సమస్యవు అంటే మన సమాజంలో ఉండేటువంటి సమస్యలు వచ్చేసి జైసేసి అశిక్ష, చదువులేనితనము, ఆరు గందగి, మురికి అనేటువంటిది దూర్ కన్నా, మురికిని తొలగించి వేసి నియమం కా పాలన్ కన్నా और ईमानदारी से अपने कार्य करना भी సచ్చి దేశభక్తి హై. అంటే నిజాయితీగా ఉంటూ మన యొక్క దేశముల్లో అనేకమైనటువంటి సమస్యలను వచ్చేసి మనము వీలునంత వరకు తొలగించడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే దేశభక్తి అని అంటాము, నిజమైనటువంటి దేశభక్తి అని అంటాము. సంస్కృత మే కహా గయా హై కి, సంస్కృతంలో ఒక సెంటెన్స్ చెప్తారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటారనమాట. అంటే అర్థం ఏంటంటే మా और మాతృభూమి స్వర్గ సే బి మహాన్ హై. అమ్మ తర్వాత వచ్చేసి మాతృభూమి వచ్చేసి స్వర్గము కన్నా మిన్న. इसलिए हम सभी का कर्तव्य है कि మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే हम अपने व्यक्तिगत स्वर्गों से ऊपर उठकर राष्ट्र की उन्नति में अपना योगदान दे. మన యొక్క వ్యక్తిగత స్వార్థం సే ఊపర్, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలను పక్కన పెట్టి మనం వచ్చేసి రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని రావడము ప్రతి ఒక్కరూ వచ్చేసి పాటుపడాలి అనేటువంటిది ఇక్కడ మనకు దేశభక్తి ద్వారా చెప్తూ ఉన్నారు.